హలో ఎవ్రీవన్. జూలై 22 అనేది వరల్డ్ బ్రెయిన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటానండి. ఈ ఇయర్ వరల్డ్ బ్రెయిన్ డే థీమ్ వచ్చేసి బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్ ఏజెస్. అంటే దాని అర్థం ఏంటంటే హెల్దీ బ్రెయిన్ ఉండాలి అంటే మనం ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో తీసుకునే జాగ్రత్తలు ఫాలో అయ్యే డిసిప్లైన్డ్ స్ట్రాటజీని బట్టి మన హెల్దీ బ్రెయిన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్ తీసుకోండి. తను ఫాలో అయ్యే ఫుడ్ హ్యాబిట్, తను ఫాలో అయ్యే రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్, తను ఫాలో అయ్యే హెల్దీ లైఫ్ స్టైల్స్ అనేవి చైల్డ్స్ బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. అండ్ పోస్ట్ డెలివరీ అంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు వాళ్ళ బ్రెయిన్ హెల్త్ చాలా బాగా ఉండాలి, దే షుడ్ బి వెరీ షార్ప్ అండ్ యాక్టివ్ అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద అట్మాస్ఫియర్ ఇన్ ద హౌస్. అంటే పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ గుడ్ పేరెంటింగ్ ఫాలో అయ్యి అండ్ ప్రాపర్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్స్ ఫాలో అయ్యి ప్రాపర్ డైటరీ ప్లాన్స్ ఫాలో అయితే చైల్డ్స్ బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. అండ్ అడల్ట్హుడ్కి వచ్చేటప్పటికి హెల్దీ లైఫ్ స్టైల్స్ ఫాలో అయ్యి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఎక్కువ కేర్ తీసుకున్నప్పుడు దట్ విల్ హెల్ప్ యూ ఫర్ గుడ్ బ్రెయిన్. అండ్ ఓల్డ్ ఏజ్లో ఏంటంటే ఎర్లీగా మనము న్యూరాలజీకి సంబంధించిన డిసీజెస్ యొక్క సిమ్టమ్స్ని పిక్ చేసినప్పుడు మన అవుట్కమ్ అనేది బాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రోక్ కామన్గా వస్తూ ఉంటుంది. ఈ స్ట్రోక్ రాకుండా ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఫాలో అవటము, షుగర్ బీపీ కంట్రోల్లో పెట్టుకోవటం, కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవటము, ఇటువంటిది ఎర్లీగా మనం రికగ్నైజ్ చేసినప్పుడు మేజర్ డ్యామేజ్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇంకోటి కామన్గా ఓల్డ్ ఏజ్ గ్రూప్లో మనం చూసేది ఏంటంటే డిమెన్షియా, మతిమరుపు అనేది చాలా కామన్గా వస్తూ ఉంటుంది. ఎర్లీగా మనం దీన్ని ఐడెంటిఫై చేసి కొన్ని రివర్సిబుల్ కాజెస్ ఉంటాయి, అవి ఐడెంటిఫై చేసినప్పుడు ఆ మతిమరుపు అనేది మరీ సివియర్గా అవ్వకుండా ఎర్లీగా మనం మందులు తీసుకుంటే మన డిజబిలిటీ చాలా వరకు తగ్గించవచ్చు. ఇంకోటి పార్కిన్సన్స్ అనే దాంట్లో యూ హ్యావ్ డ్రగ్స్ టు ప్రివెంట్ ఫ్రీక్వెంట్ ఫాల్స్ ఇన్ ఎల్డర్లీ పీపుల్. మనం ఇంట్లో ఉన్న ముసలోళ్ళలో చాలా వరకు మనం చూసేది ఏంటంటే ఫ్రీక్వెంట్ ఫాల్స్ జరుగుతూ ఉంటాయి. వీటికి కారణాలు ఏంటని ముందుగానే తెలుసుకొని ముందుగానే మెడిసిన్స్ వాడితే వీ కెన్ ప్రివెంట్ మేజర్ డిసబిలిటీ. సో ఫైనలీ, ఫర్ గుడ్ బ్రెయిన్ and to have a better brain health, every aspect of your life you should be super cautious and super disciplined to have a healthy brain.